అందరికీ ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 44వ కథతో మీ ముందుకు వచ్చున్నాను. 44వ కథ వచ్చేసి కానానుకు దగ్గరగా. చివరికి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని చేరుకున్నారు. అక్కడ ఎత్తైన పర్వతాల వెనుక వాళ్ళు అందమైన దేశం ఉంది. ఆ దేశాన్ని వారికిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ దేశం చూడ్డానికి ఎలా ఉంటుంది? అక్కడ ఎలాంటి మొక్కలు ఉంటాయి? ఎలాంటి ప్రజలుంటారు? అక్కడ బలమైన సైనికులు ఉంటారా? ఇశ్రాయేలు ప్రజలకు ఈ సంగతులేమీ తెలియవు. కాబట్టి మోషే ఆ దేశాన్ని చూడటానికి కొందరిని పంపాలి అన్నాడు. అతడు 12 మందిని ఎంపిక చేశాడు. అదిగో వాళ్ళు వెళ్తున్నారు. ఆ ఎత్తైన పర్వతాలు ఎక్కుతున్నారు. వాళ్ళు కానాను దేశంలోనికి వెళ్తున్నారు. వాళ్ళు ఆ దేశాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు అందులోని పట్టణాలను, అడవులను, పొలాలను చూస్తున్నారు. అందుకనే వాళ్ళని కొన్నిసార్లు వేగుల వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళు చాలా దినాలు అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే అది చాలా పెద్ద దేశం. చిట్ట చివరికి వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు రావటం ఇశ్రాయేలు ప్రజలు చూచారు. అదిగో వాళ్ళేం మోసుకు వస్తున్నారో చూడండి. ఇద్దరు గూఢచారులు తమ భుజాల మీద ఒక కర్ర మోస్తున్నారు. దానికి ఒక ద్రాక్ష గెల వేలాడుతుంది. అబ్బా! అది ఎంత పెద్దదంటే దానిని ఇద్దరు మోయవలసి వచ్చింది. దాంతోపాటు మరెన్నో రుచికరమైన పండ్లు వాళ్ళు తెచ్చారు. వీటిని చూడగానే కానాను సారవంతమైన దేశమని ప్రజలకు తెలిసిపోయింది. వేగుల వాళ్ళిప్పుడు ఆ దేశం గురించి చెప్పారు. అక్కడ మంచి పంటలున్నాయి. పశువులకును కావలసినంత గడ్డి ఉన్నది. అది చాలా గొప్ప దేశం. అయితే వారింకా ఏం చెప్పారో తెలుసా? అక్కడ బలమైన పెద్ద మనుషులున్నారు. వాళ్ళు ఎత్తైన రాక్షసుల్లా ఉన్నారు. వాళ్ళంతా బలమైన పట్టణాల్లో జీవిస్తున్నారు. వాటి చుట్టూ ఎత్తైన పెద్ద గోడలున్నాయి. మనం ఆ రాక్షసుల్లాంటి మనుషులతో యుద్ధం చెయ్యాలా? మనం ఎన్నటికీ వాళ్ళని జయించలేము. వాళ్ళు మన కన్నా చాలా బలవంతులు. నగరంలోనికి మనం ఎలా చొరబడగలం? ఆ గోడలు చాలా పెద్దవి, వెడల్పైనవి అన్నారు. వెళ్ళిన వేగుల వాళ్ళంతా ఇలాగే చెప్పారా? లేదు, వారిలో ఇద్దరు మాత్రం. ఆ మనుషులు చాలా బలం గలవారై ఉండవచ్చును. అయినా మన దేవుడు వాళ్ళకన్నా బలవంతుడు. కాబట్టి మనం తప్పక గెలుస్తాము. మనం తప్పక వాళ్ళ పట్టణాల్లో ప్రవేశిస్తాము. అలా చేస్తానని దేవుడు మాటిచ్చాడు అన్నారు. వాళ్ళు యెహోషువ, కాలేబులు దేవుని వాళ్ళు ప్రేమించారు. అయితే ఇశ్రాయేలు వీళ్ళు మాట నమ్మలేదు. మిగిలిన వేగుల వాళ్ళు చెప్పిందే నమ్మారు. వాళ్ళు వేస్తున్న కేకలు వినండి. మనం ఎన్నటికీ కానానులో ప్రవేశించలేము. ఆ దేశ ప్రజలు చాలా బలవంతులు. మనం అస్సలు ఈజిప్టులోనే ఉండవలసింది, లేదా అరణ్యంలో. ఇప్పుడు బలవంతులను మనలను చంపేస్తారు. మనం ఈజిప్టుకు తిరిగి వెళ్ళిపోదాము అంటూ వాళ్లను దేవునికి విరోధంగా మాట్లాడారు. యెహోషువ, కాలేబులు వారి మాటలకు ఆశ్చర్యపోయారు. మీరు గొప్ప పాపం చేస్తున్నారు. దేవుణ్ణి మీరు నమ్మాలి. మనం తప్పక కానానులోనికి వెళ్తాం. దేవుడు స్వయంగా ఇలా అని వాగ్దానం చేయలేదా? దేవుడు ఎన్నడూ అబద్ధం చెప్పడు అన్నారు. ఇప్పుడు ప్రజలకు యెహోషువ, కాలేబులపై చాలా కోపం వచ్చింది. కోపంతో వాళ్ళని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. ప్రజలు వాళ్ళిద్దరిని చంపేయాలనుకున్నారు. అయితే దేవుడలా జరగనియ్యలేదు. ఎందుకంటే యెహోషువ, కాలేబులు దేవుని సేవకులు. హఠాత్తుగా మేఘస్తంభం నుండి ఒక మెరుపు మెరిసింది. ప్రజలు భయపడిపోయారు. యెహోషువ, కాలేబులను రాళ్లతో కొట్టడం ఆపారు. దేవునికి ప్రజలపై కోపం వచ్చింది. ఆయన, మోషే, నేను ఈ ప్రజలందరినీ చంపేస్తాను. ఆ తర్వాత నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు. అయితే మోషే పాపం చేసిన ఆ మనుషుల నిమిత్తం ప్రార్థన చేశాడు. దేవా, దయచేసి వీళ్ళని కాపాడు. దయచేసి వాళ్ళను పాపాలను క్షమించు. అప్పుడు దేవుడు, మోషే, సరే, నేను ఈ ప్రజలను కాపాడుతాను. అయినా వాళ్ళని శిక్షిస్తాను. వీళ్ళు కానాను దేశంలో ప్రవేశించరు. వాళ్ళు ఎడారిలో చాలా కాలం, అంటే 40 సంవత్సరాలు తిరుగులాడాలి. పెద్దవాళ్ళంతా ఇక్కడే చచ్చిపోతారు. వాళ్ళ పిల్లలు మాత్రం పెరిగి పెద్దవారే కానానులో ప్రవేశిస్తారు అన్నాడు. ఇశ్రాయేలు చాలా విచారించారు. అయితే అది వారు చేసిన పొరపాటే. ఆ తరువాత ఒక భయంకరమైన సంఘటన జరిగింది. హఠాత్తుగా వాళ్ళంతా నేలపై పడి చచ్చిపోయారు. యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన వాళ్ళంతా మరణించారు. వాళ్ళు చాలా ముసలివారే
కానానులో ప్రవేశించారు. ఎందుకంటే వాళ్ళు దేవునిని నమ్మారు. వారి హృదయంలో విశ్వాసం ఉంది. మిగిలిన వేగుల వారికి మనసులో విశ్వాసం లేదు. దేవుణ్ణి నమ్మలేదు. ఆయన తమ్మును మోసం చేస్తున్నాడనుకున్నారు. అది భయంకరం కదా. మన హృదయంలో సహితం విశ్వాసం గూడు కట్టుకు ఉంటుంది. విశ్వసించని మన దుష్ట హృదయాలు దేవుణ్ణి నమ్మవు. అయితే యెహోషువ కాలేబులకు ఇచ్చినట్టు దేవుడు మనకు కూడా విశ్వాసం ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు వాక్యం చెబుతుంది. చూసారు కదా పిల్లలు. నెక్స్ట్ వీక్ మరో కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.